ఏపీ గ్రూప్ 2 ఫస్ట్ టైం రాస్తున్నారు. వాళ్ళు ఇది సక్సెస్ అవ్వగలమా లేదా అని సందేహంలో ఉండొచ్చు. లేదు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారు. మెయిన్స్ పైన కంప్లీట్‌గా పట్టు రాలేదు. అండ్ ఏ రకమైనటువంటి కోచింగ్ తీసుకోలేదు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇటువంటి అభ్యర్థులకి ఒక మంచి సజెషన్ అండ్ ఆల్సో ప్రోగ్రామ్ ఓరియెంటెడ్ అప్రోచ్ ఫర్ దట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సజెషన్. అంటే సజెషన్ ఇవ్వడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టపడాలి కూడా. నేను అందుకే ఎక్కువ శాతం ప్రోగ్రామ్స్ మీదే ఫోకస్ చేస్తాను. డిస్పైట్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్, అంటే మనకి ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది లేదా అని సెల్ఫ్ డౌట్స్ ఉన్నా కూడా, దానిలో ఎవరైనా దాన్ని పూర్తిగా ఇది సక్సెస్ చేయగలుగుతారా లేదా, మాకు ఇది అవుతుందా లేదా అని సందేహంతో వచ్చినా కూడా, అండ్ నేను కూడా సమ్టైమ్స్ విద్యార్థులకి ఇంకా సక్సెస్ఫుల్గా దీన్ని జస్టిస్ చేయగలనా లేదా అనే డౌట్స్తో నేను కూడా ఉంటాను. అట్ ద సేమ్ టైం అనుకున్నట్టుగానే మనం చేయగలమా లేదా, అంటే ఒక సజెషన్స్ మోటివేషన్ ఎవరైనా ఇస్తారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి మీకు ఎగ్జామ్ హాల్లో కావాల్సింది స్కిల్స్, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ మీద రివిజన్ ఓరియంటెడ్ అప్రోచ్ తెలియాలి. రివిజన్ ఎలా చేస్తే కొంచెం స్పీడ్గా మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీని గుర్తుపెట్టుకొని ప్రొడ్యూస్ చేయగలుగుతాం అక్కడ అనేది. సో ఇది కొంచెం ప్రాక్టికల్గా వచ్చేసరికి మాత్రం గైడెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. అయినా కూడా నేను తీసుకున్న ఒక అప్రోచ్ ఏంటంటే, మనం అనుకున్నది నిజంగా సంకల్పం బలమైనది అయితే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ సంకల్పం ఏంటి? ఏపీ గ్రూప్ 2 మళ్ళీ ఇన్ని పోస్ట్స్ వస్తాయి రాదా నాకు తెలియదు. సో అండ్ ఫ్యూచర్లో కూడా నేను ఇదే ఫీల్డ్లో ఉంటానో లేదో కూడా తెలియదు. సో నేను ఇప్పుడు ఈ నాలెడ్జ్తో ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు, నా ఆధ్వర్యంలో దాదాపుగా టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు ఏపీ గ్రూప్ 2 కూడా వీటిని సక్సెస్ఫుల్గా కొంచెం ఉపయోగించి నేను సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే కొన్ని ప్రోగ్రామ్స్ని, దీని ద్వారానే పూర్తిగా దీన్ని దాదాపు నమ్మి ప్రయాణించిన వాళ్ళకి 100+ ర్యాంకర్స్ని కనుక నేను తీసుకొని రాగలిగితే, దిస్ ఈస్ వాట్, అంటే ఠాగూర్లో చిరంజీవి స్థాయి విజయం సాధించినట్టు. అంటే మన అకాడమీ నుంచి మన స్థాయిలో ముఖ్యంగా నేను తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ ద్వారా 100 మంది గ్రూప్ 2 ఆఫీసర్స్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ 100 మంది ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి కూడా ఒక 100 మంది పైగా గ్రూప్ 1 ఆఫీసర్స్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. అదృష్టం కొద్దీ మన ప్రయత్నం మనం చేసాం. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా, ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి ఏపీ గ్రూప్ 2 మీకు మాత్రమే కాదు, నేను కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీ ముందు తీసుకొచ్చిన ఈ సజెషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, ఇందులో మిషన్ 100 ఉంది. 100 ర్యాంకులు తెప్పించాలని నా లక్ష్యం, ర్యాంక్ సాధించడం మీ లక్ష్యం. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రాపర్గా నేను చెప్తాను. మనము ఒక యూనిట్ పైన పర్ఫెక్ట్గా థీమాటిక్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్లోని మైక్రో లెవెల్ సబ్జెక్ట్ టాపిక్ పైన కొన్ని పాయింటర్స్ని రెడీ చేసుకొని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ఉన్న ఈ పాయింటర్స్ని కనుక డిఫరెంట్ ఎంసీక్యూస్ రూపంలో ప్రాక్టీస్ చేసి పెట్టుకోగలిగితే స్కిల్స్ వస్తాయి. సబ్జెక్ట్ ఒకవైపు మెటీరియల్ చదువుతూ రివిజన్ అవుతుంది ఈ పాయింటర్స్ చదవడం వల్ల. అండ్ ఈ స్కిల్స్ని, పాయింటర్స్ని ఇంటిగ్రేట్ చేసుకొని నువ్వు మళ్ళీ ఆ టెస్ట్ రాసిన తర్వాత ఉండే ఎక్స్ప్లెనేషన్కి ఇంకొంత వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ, ఆ ఎక్స్ప్లెనేషన్ చదువుతూ ఇంకా వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ కనుక నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా 90% సక్సెస్ రేట్ అవ్వడానికి అవకాశం ఉండొచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.